మీది గురకనా లేక స్లీప్ యాప్నియానా? స్లీప్ యాప్నియా ఎవరికి రావచ్చు? డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, పల్మనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. మీది గురక కాకుండా స్లీప్ యాప్నియా అయితే దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఆక్సిజన్ అందకపోవడం వల్ల హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్, బీపీ ఫ్లక్చుయేషన్స్, బ్రెయిన్లో స్ట్రోక్, అరిథ్మియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్లీప్ యాప్నియా ఎవరికి రావచ్చు? స్లీప్ యాప్నియా అనేది ఎక్కువ ఊబకాయం ఉన్న వారికి, ముఖ్యంగా మెడ దగ్గర, కడుపు భాగంలో సెంట్రల్ ఒబిసిటీ అంటాం, కొవ్వు ఎక్కువగా పేరుకున్న వారికి, అలాగే షార్ట్ నెక్ అంటే నెక్ సైజ్ చిన్నగా ఉన్నవారికి, గొంతులో టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ కానీ ఉన్నవారికి, అలాగే టంగ్ నాలుక అనేది మందంగా ఉన్నవారికి, చిరునాలుక పెద్దగా ఉన్నవారికి, లోపల శ్వాస తీసుకునే శ్వాసనాళం సన్నగా ఉన్నవారికి ఈ స్లీప్ యాప్నియా రావచ్చు. స్లీప్ యాప్నియా కొంతమందికి వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పోస్ట్ మెనోపాసల్ ఉమెన్ అంటే ముట్లు ఆగిపోయే వయసులో ఉన్నవారికి, బరువు ఎక్కువ ఉన్నవారికి, స్మోకింగ్ చేసేవారికి, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారికి ఈ స్లీప్ యాప్నియా వల్ల సమస్యలు ఎక్కువ ఉంటాయి. స్లీప్ యాప్నియా ఉన్నవారు ఖచ్చితంగా వారి ఊబకాయాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మెడ దగ్గర, పొట్ట దగ్గర కొవ్వు తగ్గించినట్లయితే స్లీప్ యాప్నియా సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే వెలికల పనుకోకుండా సైడ్కి తిరిగి పనుకోవడం వల్ల కూడా ఈ స్లీప్ యాప్నియాతో బాధపడే వాళ్ళకి కొంచెం శాంతత లభిస్తుంది. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు స్లీప్ స్టడీ చేయడం ద్వారా దీన్ని గుర్తించి సిపాప్ థెరపీ ద్వారా కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులకి కానీ ఈ స్లీప్ యాప్నియా సమస్య ఉన్నట్లయితే వారిని ఎడ్యుకేట్ చేసి ఈ స్లీప్ స్టడీ చేయించుకొని వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించండి.